A very good morning to one and all. I am dealing with the course of Diploma Mechanical Engineering. Thermal Engineering one subject is, and today's topic is second law of thermodynamics. The outline of my presentation is by second law of thermodynamics, terms used in second law of thermodynamics, statements of second law of thermodynamics, corollary of second law of thermodynamics, perpetual motion machine of second kind, that is PMM2. So these are the various topics we are going to discuss in our today's session. So second law of thermodynamics. The first law of thermodynamics deals with the conversion of energy and only fixed exchange between the heat and the work done, but not the specify the direction of the process. సో మనకి ప్రీవియస్ వర్క్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చేటప్పటికి లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండి. సో వాట్ ఈస్ meant by law of conservation of energy? Energy is neither be created nor be destroyed, but the total energy in the universe remains constant. సో ఎనర్జీని మనం కొత్తగా క్రియేట్ చేయలేము, అలా ఉన్నదాన్ని మనం డిస్ట్రాయ్ చేయలేము అండి. కానీ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంకొక ఫార్మ్ కింద కన్వర్ట్ చేస్తుంది, అండ్ యూనివర్సల్లో ఎనర్జీ మొత్తం కాన్స్టెంట్గా ఉంటుందండి. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ లా అనేది వర్క్ అవుతుందండి. ఓకే, అండ్ ఫస్ట్ లా వచ్చేటప్పటికి ఎక్స్చేంజింగ్ రేట్ బిట్వీన్ హీట్ అండ్ ద వర్క్, అంటే హీట్ ఎనర్జీ ఇంట్రాక్షన్స్లో హీట్ అండ్ వర్క్కి మధ్య ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ని మనకి ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం అండి. అంటే లో గ్రేడ్ ఆఫ్ హీట్ హై గ్రేడ్ ఆఫ్ వర్క్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది, హై గ్రేడ్ ఆఫ్ వర్క్ లో గ్రేడ్ హీట్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ స్టడీ చేస్తామండి. బట్ ఇట్ డస్ నాట్ స్పెసిఫై ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రాసెస్. కానీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది మనకి ఎనర్జీ ఇంట్రాక్షన్స్ గురించి మాత్రమే స్పెసిఫై చేస్తుంది, కానీ మనకి డైరెక్షన్ ఆఫ్ ద ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ రిప్రజెంట్ చేయలేదండి. The second law acknowledgement that process proceeds in a certain direction, quality and quantity. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అండి, ఏ డైరెక్షన్లో మనకి ఇంట్రాక్షన్స్ అనేవి జరుగుతుంది, ఎనర్జీ ఇంట్రాక్షన్స్ అని, క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ ఇంట్రాక్షన్, క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ ఇంట్రాక్షన్స్ గురించి మనం ఇక్కడ స్టడీ చేస్తున్నామండి. సో అకార్డింగ్ టు ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, the whole of the heat energy cannot be converted into work, and part of the energy can be rejected to the surroundings. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అండి, మనకి లో గ్రేడ్ ఆఫ్ ఎనర్జీ హై గ్రేడ్ ఆఫ్ ఎనర్జీ కింద కంప్లీట్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే హీట్ ఎనర్జీ కెనాట్ బి కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ వర్క్. ఎంత పర్సెంట్ ఆఫ్ హీట్ ఇస్తా అంత పర్సెంట్ వర్క్ అనేది జరగదండి. కొంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది సరౌండింగ్స్కి రిజెక్ట్ అవుతుందండి. సో దాని గురించి మనం స్టడీ చేసుకుంటామండి. ఓకే, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో ఎనర్జీ వర్క్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు ఎంత పార్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది సరౌండింగ్స్ కి రిజెక్ట్ అవుతుంది అనేది స్టడీ చేస్తాం. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వల్ల యూజ్ ఏంటంటే ప్రిడిక్షన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రాసెస్. సో మనకి హీట్ ఎక్స్చేంజింగ్ అనేది మనకి ఏ డైరెక్షన్ మూవ్ అవుతుంది అనేది మనం ఇక్కడ స్టడీ చేస్తామండి. ఎస్టాబ్లిషింగ్ ద కండిషన్స్ ఆఫ్ ద ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం దగ్గర కండిషన్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి మనకి ఇక్కడ స్పెసిఫై చేసుకుంటామండి. సో డిటర్మైనింగ్ ద బెస్ట్ థియరిటికల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సైకిల్స్, ఇంజన్స్ అండ్ అదర్ డివైసెస్. ఇక్కడ మనకి థియరిటికల్ పర్ఫార్మెన్సెస్ అనేవి మనం డిఫరెంట్ సైకిల్స్కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్కి అండ్ అదర్ డివైసెస్ గురించి మనం ఇక్కడ స్టడీ చేసుకుంటామండి. డిఫైనింగ్ ఏ టెంపరేచర్ స్కేల్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎనీ థర్మోమెట్రిక్ సబ్స్టాన్స్. సో ఇక్కడ మనం టెంపరేచర్ స్కేల్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ద ప్రాపర్టీస్, అంటే ప్రాపర్టీస్ మీద డిపెండ్ అవ్వదు అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. ఎలా రిప్రజెంట్ చేస్తాం? యూజింగ్ ద థర్మోమెట్రిక్ సబ్స్టాన్సెస్ ఆర్ మెటీరియల్స్. సో మనకి వేరియస్ థర్మోమెట్రిక్ సబ్స్టాన్సెస్ ఆర్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయండి? మెర్క్యూరీ, వాటర్. ఓకే, సో వీటి మీద డిపెండ్ అవ్వదు అని చెప్పేసి మనకి రిప్రజెంట్ చేస్తున్నాం అండి. సో దీస్ ఆర్ ద వేరియస్ యూజెస్. ఓకేనండి. నెక్స్ట్, టర్మ్స్ యూజ్డ్ ఇన్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. మనకి డిఫరెంట్ టర్మ్స్ అనేవి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తామండి. సో ఆ టర్మ్స్ ఏంటంటే థర్మల్ రిజర్వాయర్, హీట్ ఇంజన్, హీట్ పంప్ అండ్ రిఫ్రిజిరేటర్. ఓకేనండి. సో డిఫరెంట్ టర్మ్స్ ఏంటండి? థర్మల్ రిజర్వాయర్, హీట్ ఇంజన్, హీట్ పంప్ అండ్ రిఫ్రిజిరేటర్స్. సో ఈ 4 టర్మ్స్ గురించి మనం ఎక్కువగా స్టడీ చేస్తామండి. సో ఈ టర్మ్స్ని బేస్ చేసుకొని మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనం స్టేట్మెంట్స్ అనేవి స్పెసిఫై చేసుకుంటామండి. నెక్స్ట్, దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే థర్మల్ రిజర్వాయర్.
So thermal reservoir is a part of the environment which can exchange heat energy with the systems. సో నేమ్ లోనే రిప్రజెంట్ చేస్తున్నారండి. థర్మల్ అంటే హీట్ ని, రిజర్వాయర్ ని స్టోరేజ్ అండి. సో హీట్ ని స్టోరేజ్ చేసుకుంటుందండి ఎన్విరాన్మెంట్ లో. సో స్టోర్ చేసుకొని హీట్ ఎనర్జీకి సిస్టమ్ కి అండ్ ఎన్విరాన్మెంట్ కి మధ్య ఎక్స్చేంజింగ్ అనేది చేస్తుందండి. ఓకేనా, దాన్ని మనం థర్మల్ రిజర్వాయర్ అంటాం. ఓకేనండి. సపోజ్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే మన ఇక్కడ ఒక సిస్టమ్, ఏదైనా ఒక సిస్టమ్ ని కన్సిడర్ చేసుకుంటే సిస్టమ్ అనేది ఎనర్జీ, సపోజ్ ఇది మనం సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తున్నాం అండి. సో ఈ సిస్టమ్ అనేది హీట్ ఎనర్జీ సరౌండింగ్స్ కి ఎలా వేరీ అవుతుంది అంటే సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ కన్సిడర్ చేసుకుంటే ఎలా వేరీ అవుతుంది అనేది మనకి ఇక్కడ థర్మల్ రిజర్వాయర్ లో మనకి ఇక్కడ స్టడీ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ a large body of infinite heat capacity which is capable of absorbing or rejecting an unlimited quantity of heat without suffering appreciable changes in its thermodynamic conditions. సో మనకి థర్మల్ రిజర్వాయర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే అండి, ఒక లార్జ్ బాడీ ఆఫ్ ఇన్ఫినిట్, ఆ లార్జ్ బాడీలో మనకి ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ హీట్ కెపాసిటీ అనేది ఉందండి. ఆ ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ హీట్ కెపాసిటీ అనేది హీట్ ని అబ్జార్బ్ చేస్తుంది ఆర్ రిజెక్ట్ చేస్తుందండి. ఓకేనా, సిస్టమ్ నుంచి థర్మోడైనమిక్ కండిషన్స్ ని బేస్ చేసుకొని అబ్జార్బింగ్ ఆర్ రిజెక్ట్ చేస్తుందండి. సో దాన్ని మనం థర్మల్ రిజర్వాయర్ అంటామండి. ఓకే, ఒక లార్జ్ బాడీ ఆఫ్ హీట్ కెపాసిటీ అనేది మనకి అబ్జార్బ్ ఆర్ రిజెక్ట్ చేస్తుంది క్వాంటిటీ ఆఫ్ హీట్ ని బేస్ చేసుకొని. దేన్ని బేస్ చేసుకుంటుందండి, మెయిన్ గా థర్మోడైనమిక్ కండిషన్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి చేంజ్ అవుతూ ఉంటుందండి, అబ్జార్బింగ్ చేసుకోవాలా రిజెక్ట్ చేసుకోవాలా అనేసి. ఇట్ హ్యాస్ ఎ సఫిషియంట్ large capacity and its temperature is not affected the quantity of the heat transferred to or from it. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక లార్జ్ కెపాసిటీ ఆఫ్ బాడీ కన్సిడర్ చేసుకుంటాం అంటాం కదండి. సో దీంట్లో మనకి ఓన్లీ హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో టెంపరేచర్ అనేది మనకి ఇక్కడ ఎక్కడ హీట్ ఎక్స్చేంజింగ్ లో మనకి ఎఫెక్ట్ అవ్వదండి. సిస్టమ్ టు సరౌండింగ్స్ టు సిస్టమ్ హీట్ ఎక్స్చేంజ్ అయినా కూడా మనకి టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఓన్లీ హీట్ మాత్రమే ఇక్కడ వేరీ చేసుకుంటామండి. సో ద టెంపరేచర్ ఆఫ్ ద హీట్ రిజర్వాయర్ రిమైన్స్ కాన్స్టెంట్. సో మనకి ఇక్కడ హీట్ రిజర్వాయర్స్ లో టెంపరేచర్ అనేది మనకి కాన్స్టెంట్ కింద తీసుకుంటాం, ఓన్లీ హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో ద చేంజెస్ do not takes place in the thermal reservoir as heat enters or heat leaves are so slow and so small that process within the quasi-static process. సో ఇప్పుడు చూడండి, మనకి అబ్జర్వ్ చేస్తే మనకి చేంజెస్ అనేది థర్మల్ రిజర్వాయర్ లో హీట్ అనేది ఎంటర్ అవుతుంది, లేకపోతే హీట్ అనేది లీవ్ అవుతుంది. సో కానీ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండి చాలా స్మాల్ ప్రాసెస్ లో అనేది అక్కర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ థర్మల్ రిజర్వాయర్ లో ప్రాసెస్ అనేది క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అండి. అంటే స్మాల్ గా స్టాటిక్ కండిషన్స్ కి అటెండ్ చేసుకుంటే మనకి హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది ఫ్రమ్ ద సిస్టమ్ టు సరౌండింగ్స్ ఆర్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ టు సిస్టమ్ అండి. సో ద రిజర్వాయర్ ఎట్ హై టెంపరేచర్ విచ్ సప్లైస్ హీట్ ఫ్రమ్ ద సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హీట్ సోర్స్. సో మనకి ఏ రిజర్వాయర్ని అయితే మనం యూజ్ చేసుకొని హయ్యర్ టెంపరేచర్స్ హీట్ అనేది సప్లై చేస్తున్నామో దాన్ని హీట్ సోర్స్ అంటామండి. సో రిజర్వాయర్ లో హయ్యర్ టెంపరేచర్ ఉన్నదాన్ని హీట్ సోర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటండి, బాయిలర్, ఫర్నెస్, కంబషన్ ఛాంబర్స్, న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఇక్కడ మనకి హై టెంపరేచర్స్ అనేవి మనం ఇక్కడ బాయిలర్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, బాయిలర్ లో వాటర్ ని మనం హీట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, హీట్ అనేది సప్లై చేస్తున్నాం. సో హీట్ సప్లై చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఏమంటాం, రిజర్వాయర్ ని హీట్ సోర్స్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, ద రిజర్వాయర్ ఎట్ లో టెంపరేచర్ విచ్ రిజెక్ట్స్ హీట్స్ ఫ్రమ్ ద సిస్టమ్స్. సో ఆ రిజర్వాయర్, థర్మల్ రిజర్వాయర్ లో ఎక్కడైతే మనకి లో టెంపరేచర్ అటెండ్ అవుతుందో ఆ లో టెంపరేచర్ దగ్గర హీట్ అనేది సిస్టమ్ నుంచి రిజెక్ట్ చేస్తున్నాం, అంటే కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ని మనం రిమూవ్ చేస్తున్నాం. సో దాన్ని మనం సింక్ అంటాం. సోర్స్ అంటే హీట్ ని సప్లై చేస్తాం హై టెంపరేచర్స్ దగ్గర. ఓకే, సో సప్లై చేస్తాం కాబట్టి అక్కడ థర్మల్ రిజర్వాయర్ లో హై టెంపరేచర్ ఉంటుంది. సో దాన్ని మనం హీట్ సోర్స్ అంటాం. ఏ రిజర్వాయర్ లో ఎక్కడైతే మనకి లో టెంపరేచర్స్ అనేవి ఉండి హీట్ ని రిజెక్ట్ చేస్తుందో దాన్ని మనం సింక్ అంటామండి. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింక్ వచ్చేటప్పటికి అట్మాస్ఫిరిక్ ఎయిర్, ఓషన్, రివర్స్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, టెంపరేచర్స్ అనేది చాలా లోగా ఉంటుంది అండ్ అట్మాస్ఫిరిక్ ఓషన్స్ లో, రివర్స్ లో ఉన్న హీట్ ని మనం ఏం చేస్తున్నాం, అట్మాస్ఫియర్ కి రిజెక్ట్ చేస్తున్నాం. సో దానివల్ల మనకి టెంపరేచర్ అనేది సరౌండింగ్స్ కన్నా తక్కువగా ఉంటుంది మనం అబ్జర్వ్ చేస్తే. ఓకే, నెక్స్ట్
డెఫినేషన్ ఆఫ్ ఏ హీట్ ఇంజన్ అండి. ఓకే, సో నెక్స్ట్ టర్మ్ ఏంటండి, హీట్ ఇంజన్. సో హీట్ ఇంజన్ ఈజ్ ఏ డివైస్ విచ్ వర్క్స్ ఇన్ ఏ cycle converts ఎనర్జీ రిసీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ వర్క్. సో హీట్ ఇంజన్ అనేది ఒక డివైస్ అండి. ఈ డివైస్ లో మనకి ఏమవుతుంది, సైకిల్ యొక్క వర్కింగ్ అనేది మనకి హీట్ టు వర్క్ ఆర్ వర్క్ టు హీట్ అనేది సైక్లిక్ ప్రాసెస్ కింద రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, a heat engine cycle is a thermodynamic cycle in which there is a net heat transfer of the system and work transfer from the system. The system which executes a heat cycle is called as a heat engine అండి. సో మన హీట్ ఇంజన్ తీసుకుంటే హీట్ ఇంజన్ అనేది థర్మోడైనమిక్ సైక్లిక్ అండి. సో సైక్లిక్ ప్రాసెస్ అంటే కంటిన్యూషన్ ప్రాసెస్ అండి. సో ఫర్ ఏ సైక్లిక్ ప్రాసెస్ దెర్ ఈస్ ఎ నెట్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అండ్ నెట్ వర్క్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు మనకి ప్రాసెస్ అనేది సైక్లిక్ కింద రిప్రజెంట్ చేసుకుంటున్నాం అనుకోండి. సో ఇది మనం ప్రాసెస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం అండి. ఈ ప్రాసెస్ లో మనకి సైక్లిక్ అని చెప్పారు కదండి. సో సైక్లిక్ ప్రాసెస్ ని మనం ఈ యారో మార్క్ వచ్చేటప్పటికి సైకిల్ ని రిప్రజెంట్ చేస్తుందండి. అంటే కంటిన్యూషన్ ప్రాసెస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ లో నెట్ వర్క్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, సో నెట్వర్క్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అండ్ నెట్వర్క్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయండి. సో ఈ సిస్టమ్ ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటే సైక్లిక్ హీట్ ప్రాసెస్ లో దీన్ని మనం ఏమంటాం, హీట్ ఇంజన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఓకేనండి. సో దానికి ఎగ్జాంపుల్ కింద చూడండి, లేఅవుట్ ఆఫ్ ఏ స్టీమ్ పవర్ ప్లాంట్ ఇచ్చారు. అంటే ఒక స్టీమ్ పవర్ ప్లాంట్ రిప్రజెంట్ చేసుకొని దాన్ని హీట్ ఇంజన్ కి ఎగ్జాంపుల్ కింద రిప్రజెంట్ చేశారండి. సో ఇనీషియల్ గా చూడండి, మనం ఏం చేస్తాము, ఫస్ట్ ప్రాసెస్ లో మనం బాయిలర్ కన్స్ట్రక్ట్ చేసుకుంటామండి. సో బాయిలర్ లో మనం ఏం చేస్తాము, వాటర్ తీసుకుంటాము, వాటర్ ని మనం హీట్ చేసుకోవాలండి. వాటర్ ని హీట్ చేసుకుంటే మన స్ట్రీమ్ కింద కన్వర్ట్ అవుతుందండి. స్ట్రీమ్ అనేది మనకి టర్బైన్ కి పాస్ చేసుకొని టర్బైన్ లో మనకి పొటెన్షియల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. అగైన్ టర్బైన్ నుంచి కొంత వాటర్ అనేది మనకి కండెన్సర్ కి వెళ్ళి కండెన్సర్ లో కూల్ అయ్యి అగైన్ ప్రాసెస్ అనేది అవుతుందండి. సో ఇక్కడ స్టీమ్ పవర్ ప్లాంట్ లో మెయిన్ గా ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి, 4 కాంపోనెంట్స్. ఏమేం కాంపోనెంట్స్ అండి, పంప్, బాయిలర్, టర్బైన్, కండెన్సర్. ఓకేనండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 1 to 2 అండి. సో 1 to 2 ఏం చేస్తుంది, మనకి కండెన్సర్ నుంచి ఆర్ రివర్ నుంచి వాటర్ అనేది తీసుకొని మనకి బాయిలర్ కి పంప్ చేస్తుందండి. సో ఇక్కడ మనకి పంప్ అనేది వర్క్ అనేది ఇన్పుట్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. ఓకే, సో ఇక్కడ వాటర్ వచ్చింది. సో వాటర్ వచ్చిన తర్వాత వాటర్ ని స్ట్రీమ్ కింద సప్లై కన్వర్ట్ చేసుకోవడం కోసం మనకి హీట్ కావాలి కదండి. సో హీట్ కోసం మనం ఇక్కడ సాలిడ్ ఫ్యూయల్ అనేది తీసుకుంటాం. సో సాలిడ్ ఫ్యూయల్ ని మనం హీట్ చేసుకుంటాం కదండి. అంటే కోల్ తీసుకొని కోల్ ని హీట్ చేసుకుంటాం. కోల్ ని హీట్ చేసుకుంటే వాటర్ కి అండ్ కోల్ నుంచి వచ్చిన హాట్ గ్యాసెస్ కి మధ్య హీట్ అనేది ఎక్స్చేంజ్ అయ్యి వాటర్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి బాయిలింగ్ పాయింట్ వరకు రీచ్ అవుతుందండి. వన్స్ బాయిలింగ్ పాయింట్ అనేది రీచ్ అయితే మనకి అది ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఫేజ్ చేంజ్ అయ్యి మనం ఎలా కన్వర్ట్ అవుతుంది, స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఓకే, సో 2 to 3 మనకి ప్రాసెస్ లో మనకి ఏమవుతుందండి, వాటర్ ఇన్పుట్ వచ్చి బాయిలర్ లో హీట్ అయ్యి వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో బాయిలర్ అవుట్పుట్ ఏమొస్తుందండి, స్టీమ్ వస్తుంది. ఇన్పుట్ వచ్చేటప్పటికి వాటర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ మనం చూడండి, మనం ఇక్కడ బాయిలర్ లో హీట్ సప్లై చేస్తున్నాం. సో దీని హీట్ హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాము, సోర్స్ అంటామండి. ఓకే, హీట్ సోర్సెస్ అంటే హై టెంపరేచర్స్ అనుకున్నాం కదా. సో దీన్ని మనం సోర్స్ అనుకుంటామండి, హీట్ సోర్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో టర్బైన్ నుంచి వచ్చిన బాయిలర్ నుంచి వచ్చిన స్టీమ్ అనేది డైరెక్ట్ గా టర్బైన్ లోకి ఎంటర్ అవుతుందండి. సో టర్బైన్స్ లో మనకి షాఫ్ట్ ఉంటుందండి. షాఫ్ట్ కి కనెక్ట్ చేసుకొని బ్లేడ్స్ తీసుకుంటాం. సో బ్లేడ్స్ అనేవి మూవ్ అవుతుంటే మనకి కైనెటిక్ ఎనర్జీ, ప్రెషర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందండి. సో ఇలా కంటిన్యూషన్ గా రన్ అవుతూ ఉంటుందండి. సో షాఫ్ట్ అనేది వన్స్ మనకి మూవ్ అవుతూ ఉంటుంది కదండి. షాఫ్ట్ కి మనకి జనరేటర్ కి కనెక్ట్ చేసుకొని జనరేటర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని బట్టి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చిన ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి, టర్బైన్స్ నుంచి మనకి వర్క్ అనేది జరుగుతుంది. సో వర్క్ అవుట్పుట్ అనేది మనకి టర్బైన్స్ నుంచి వస్తుందండి. ఇన్పుట్ వచ్చేటప్పటికి పంప్ ద్వారా మనకి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ టర్బైన్స్ నుంచి కొంత వర్క్ జరిగిన తర్వాత కొంత పార్ట్ ఆఫ్ స్టీమ్ అనేది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్స్ కి వస్తుందండి. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ స్టీమ్ అనేది. సో ఆ స్టీమ్ అనేది మనకి ఎక్కడ పాస్ చేస్తామండి, కండెన్సర్ కి పాస్ చేసుకుంటాం. సో కండెన్సర్ లో ఏమవుతుందండి, మనకి కూల్ చేసుకుంటామండి. సో కండెన్సర్ లో మనం కూల్ చేసుకొని హై టెంపరేచర్స్ లో ఉన్న
స్టీమ్ ని మనం లో టెంపరేచర్స్ కింద కన్వర్ట్ చేసుకోవడం కోసం కండెన్సర్ మనకి వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ కింద యాక్ట్ అవుతుందండి. ఇక్కడ మనం కూల్ చేసుకోవడం కోసం రివర్ వాటర్ యూస్ చేసుకుంటాం. సో రివర్ వాటర్ కి అండ్ హాట్ స్ట్రీమ్ కి మధ్య స్టీమ్ కి మధ్య హీట్ ఎక్స్చేంజ్ అయ్యి స్ట్రీమ్ యొక్క ఫేజ్ కన్వర్ట్ అయ్యి లిక్విడ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. అగైన్ ఈ వాటర్ ని మనం రా వాటర్ కింద తీసుకొని అగైన్ మనం పంప్ ద్వారా మనకి బాయిలర్ కి ఫీడ్ చేస్తామండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఏంటంటే సైక్లిక్ ప్రాసెస్ అండి. ఓకే, సో ఇక్కడ వర్క్ ఇన్పుట్ పంప్, వర్క్ అవుట్పుట్ ఈస్ టర్బైన్ అండి. అండ్ బాయిలర్ కి హీట్ ని సప్లై చేస్తున్నాము, కండెన్సర్ లో మనకి హీట్ అనేది రిజెక్ట్ చేసుకుంటాం, అంటే హీట్ ని సరౌండింగ్స్ కి రిజెక్ట్ చేసుకుంటున్నాం. సో బాయిలర్ ని మనం ఏమంటామండి, బాయిలర్ ని హీట్ సోర్స్ అంటాం, కండెన్సర్స్ ని సింక్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనకి నెట్ వర్క్ డన్, ఎంత వర్క్ డన్ జరుగుతుంది, టర్బైన్ మైనస్ వర్క్ డన్ బై ద టర్బైన్ మైనస్ వర్క్ డన్ బై ద పంప్ అండి. సో హీట్ రిజెక్టెడ్ మనకి నెట్ వర్క్, నెట్ హీట్ ఎంత ఎలా రిప్రజెంట్ చేస్తామో, హీట్ సప్లై చేస్తున్నామో మనకి బాయిలర్ లో రిజెక్ట్ చేస్తుంది కండెన్సర్ ద్వారా. సో ఇప్పుడు మనం డెఫినేషన్ అబ్జర్వ్ చేస్తే మనకి థర్మోడైనమిక్ సైక్లిక్ ప్రాసెస్ అన్నాం. సో ఇక్కడ మనకి స్టీమ్ టర్బైన్స్ అనేది కంటిన్యూషన్ గా సైక్లిక్ ప్రాసెస్ అండి. ఓకేనా, సో ఈ సైక్లిక్ ప్రాసెస్ లో మనకి నెట్ వర్క్ ట్రాన్స్ఫర్, హీట్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ద సిస్టమ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ హీట్ సైకిల్ ని మనం ఏమంటామంటే హీట్ ఇంజన్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏ టిపికల్ హీట్ ఇంజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ మూవింగ్ ఇన్ ద స్టీమ్ త్రూ ఏ స్టీమ్ పవర్ ప్లాంట్. సో మనకి స్టీమ్ ఇంజిన్స్ నుంచి మనకి వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి స్టీమ్ పవర్ ప్లాంట్ లో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తామండి. In steam power plant, Q1 is transferred to the system, that is water in the boiler to form steam, which then works to the turbine to produce the work. సో ఇప్పుడు మనకి డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే Q1 అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనకి సప్లై చేసామండి, అండ్ WT ఆఫ్ వర్క్ అనేది మనకి టర్బైన్ నుంచి వర్క్ అనేది జరుగుతుందండి. ఓకేనా, సో Q1 నుంచి వచ్చిన వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయిన దాన్ని వర్క్ అనేది టర్బైన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, the steam from the turbine is condensed to the water, where the amount of heat Q2 is rejected from the surroundings, and finally the work WP is done to the system to feed it to the boiler. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే Q2 అమౌంట్ ఆఫ్ హీట్ ని మనం రిజెక్ట్ చేసుకుంటున్నాము స్ట్రీమ్ నుంచి. సో రిజెక్ట్ చేసుకొని మనకి అగైన్ వాటర్ ని పంప్ ద్వారా మనకి బాయిలర్ కి సెండ్ చేస్తాం. సో ఇక్కడ పంప్ అనేది వర్క్ ఇన్పుట్ కింద కన్సిడర్ చేసుకుంటామండి. సో దస్ ద సిస్టమ్ కంప్లీట్స్ ఏ సైకిల్. సో ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది సైకిల్ అనేది కంటిన్యూషన్ గా అవుతుందండి. నెట్ హీట్ ట్రాన్స్ఫర్ టు ద సిస్టమ్, క్యూ ఆఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2, అంటే హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్ అండి. సో నెట్ వర్క్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద సిస్టమ్, డబ్ల్యూ ఆఫ్ నెట్ ఏమవుతుందండి, సో మనకి టర్బైన్స్ నుంచి వర్క్ ఇన్పుట్, వర్క్ అనేది అవుట్పుట్ వచ్చిందండి, ఇన్పుట్ వచ్చేటప్పటికి పంప్ నుంచి వస్తుంది. సో నెట్ వర్క్ ట్రాన్స్ఫర్ ఏమవుతుందండి, డబ్ల్యూ ఆఫ్ టీ మైనస్ డబ్ల్యూ ఆఫ్ పి. సో ఫ్రమ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ ట్రాన్స్ఫర్ అంటాం. సో ఫర్ ఎ సైక్లిక్ ని cyclic of rate of heat transfer is equal to cyclic of rate of work transfer అండి. సో Q of net is equal to W of net. సో Q of net ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే Q1 మైనస్ Q2, W of net ని WT మైనస్ WP అండి. ఓకేనా, నెక్స్ట్ ఇంజన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎన్ ఇంజన్, హీట్ ఇంజన్. సో హీట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ నెట్ వర్క్ డన్ ఆఫ్ ద సైకిల్ టు ద హీట్ ఇన్పుట్ టు ద సైకిల్. సో ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నామండి, రేషియో ఆఫ్ ద టూ టర్మ్స్. ఆ టూ టర్మ్స్ ఏంటంటే ఫస్ట్ టర్మ్ వచ్చేటప్పటికి నెట్ వర్క్ డన్ బై ద సైకిల్ టు ద రేషియో ఆఫ్ హీట్ ఇన్పుట్ టు ద సైకిల్. హీట్ ఇన్పుట్ ఎక్కడ వచ్చిందంటే మనకు బాయిలర్ దగ్గర ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదండి. సో మ్యాథమెటికల్ ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎఫిషియన్సీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ ఈటా అండి. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ బై హీట్ సప్లైడ్ Q1 అండి. సో నెట్వర్క్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, డిఫరెన్సెస్ బిట్వీన్ వర్క్ డన్ బై ద టర్బైన్ అండ్ వర్క్ డన్ బై ద పంప్. సో WT మైనస్ WP బై Q1 అండి. సో ఈక్వేషన్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే Q1 మైనస్ Q2 ఈజ్ ఈక్వల్ టు WT మైనస్ WP. సో WT మైనస్ WP ని మనం రీప్లేస్ చేసుకుంటూ Q1 మైనస్ Q2 రాస్తున్నాం అండి. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 బై Q1 అండి. సో ఇప్పుడు మనం టర్మ్స్ ని A మైనస్ B బై C ని A బై C మైనస్ B బై C కింద రాసుకుంటాం కదండి. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు Q1 బై Q1 మైనస్ Q2 బై Q1 అండి. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1 మైనస్ Q2 బై Q1 అండి. సో ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ ఫర్ సైక్లిక్ ప్రాసెస్ ఏంటండి 1 మైనస్ Q2 బై Q1 అండి. ఓకే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే హీట్ ఇంజన్ కి Q1 అమౌంట్ ఆఫ్ హీట్ అనేది సప్లై చేస్తాం, QT అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రిజెక్ట్ చేసుకుంటాం, నెట్వర్క్ అనేది జరుగుతుందండి.
సో Q1 ఏంటంటే హీట్ సప్లై టు ద సైకిల్, Q2 హీట్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద సైకిల్ అండి. సో దిస్ ఎఫిషియన్సీ ఓన్లీ depends only on the ratio of temperature of the sink to the temperature of the source. సో ఎఫిషియన్సీ మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతుందంటే అండి, రేషియో ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద సింక్ టు ద రేషియో ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సోర్స్. సింక్ సోర్స్ యొక్క టెంపరేచర్స్ యొక్క రేషియో అండి. సో మాక్సిమం ఎఫిషియన్సీ అచీవ్డ్ బై ద ఫార్ములా. మాక్సిమం ఎఫిషియన్సీ ఆల్రెడీ మనకి ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం అనేది రిప్రజెంట్ చేసాం కదండి. సో to increases the maximum possible efficiency of a heat engine, either the temperature of a source has to increase on a temperature of the sink has to be decreased. సో మనకి మాక్సిమం పాసిబుల్ ఎఫిషియన్సీ అనేది హీట్ ఇంజిన్ లో ఎక్కడ అక్కర్ అవుతుంది అంటే 2 కేసెస్ అండి. టెంపరేచర్ ఆఫ్ ద సోర్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి, ఆర్ టెంపరేచర్ ఆఫ్ ద సింక్ అనేది డిక్రీజ్ చేసుకుంటే మనకి మాక్సిమం పాసిబుల్ ఎఫిషియన్సీ అనేది అక్కర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకున్నాం కదండి. సో ఫస్ట్ వన్ ఈజ్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అండి. సో this statement states that it is impossible to construct a an engine working on a cyclic process whose sole purpose is to convert the heat energy from the thermal reservoir into equivalent amount of the work. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మనకి స్టేట్మెంట్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ 2 సైంటిస్ట్ అనేది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి రిప్రజెంట్ చేశారండి. సో ఫస్ట్ సైంటిస్ట్ కెల్విన్ ప్లాంక్ ఏం రిప్రజెంట్ చేశారు అంటే, మన హీట్ ఇంజిన్ ని సైక్లిక్ ప్రాసెస్ లో కన్వర్ట్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఏమని ఎజంప్షన్ తీసుకుంటామంటే, మనకి సైక్లిక్ పర్పస్ లో కన్వర్ట్ చేసుకునేటప్పుడు హీట్ ఎనర్జీ కింద సింగిల్ థర్మల్ రిజర్వాయర్ తీసుకొని హీట్ ని కంప్లీట్ గా వర్క్ కింద కన్వర్ట్ చేస్తున్నాము అని చెప్తున్నామండి. సో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నామో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ కింద కన్వర్ట్ చేస్తున్నాము అని. సో ద ఎఫిషియన్సీ ఆఫ్ ది హీట్ ఇంజిన్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ డన్ బై రేషియో ఆఫ్ నెట్వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ అండి. సో హీట్ సప్లైడ్ ఈస్ Q1 అండ్ నెట్వర్క్ ఈస్ W1 minus W2 అండి. So in practical experience, it is to be noted that heat supplied cannot be converted into the useful work. సో మనకి ప్రాక్టికల్ గా ఏంటంటే, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తామంటే లో గ్రేడ్ ఎనర్జీ హై గ్రేడ్ ఎనర్జీ కింద కంప్లీట్ గా కన్వర్ట్ అవ్వదండి. సో కొంత అమౌంట్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఈ హీట్ ఇంజిన్ కెన్ నెవర్ బి 100% ఎఫిషియన్సీ. హీట్ ఇంజిన్ లో మనకి 100% ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు జరగదండి. ఓకే, దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ ఏ హీట్ రిజెక్షన్. సో మనకి ఇక్కడ ఏముంటుందండి, హీట్ రిజెక్షన్స్ అనేవి ఉంటుందండి. So therefore, for a heat engine to produce a network in a cycle, it has a exchange of heat between the two reservoirs, that is source and the sink. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే హీట్ హై ఇంజిన్స్ లో మనకి నెట్వర్క్ సైక్లిక్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ హీట్ అనేది 2 రిజర్వాయర్స్ లో ఉందండి. హై టెంపరేచర్ రిజర్వాయర్ అండ్ లో టెంపరేచర్ రిజర్వాయర్, లో టెంపరేచర్స్ అండి. అంటే సోర్స్ సింక్ మధ్య హీట్ అనేది ఎక్స్చేంజ్ చేస్తున్నాము. సో టెంపరేచర్స్ ఏమవుతుందంటే, సోర్స్ దగ్గర టెంపరేచర్ హైయెస్ట్ టెంపరేచర్ T1 అంటే సింక్ దగ్గర టెంపరేచర్ ని T2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇఫ్ Q2 ఈజ్ 0, Q2 అనేది మనకి 0 అంటే హీట్ రిజెక్టెడ్ అనేది మనకి 0 అయిపోయిందండి. అసలు మనకి ఇక్కడ హీట్ ఏమి సింక్ కి వెళ్ళలేదు. ఓకే, సో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ వస్తుందో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది వస్తుంది. అప్పుడు 100% ఎఫిషియన్సీ అనేది వస్తుందండి. హీట్ ఇంజిన్ విల్ ప్రొడ్యూస్ నెట్ వర్క్ కంప్లీట్ బై ఎక్స్చేంజింగ్ హీట్ విత్ ఇన్ ద వన్ రిజర్వాయర్ దట్ వయలేట్స్ ద కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. ఓకేనండి, ఇఫ్ Q2 అనేది 0 అయితే, ఓకేనా, అంటే హీట్ అనేది మనకి సిస్టమ్ నుంచి రిజెక్ట్ అవ్వకపోతే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తామో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది వస్తుంది. కానీ ఇన్ జనరల్ అనేది పాసిబుల్ అవ్వదండి. ఓకేనా, సో మనకి ఇన్ కేస్ పాసిబుల్ అయితే అప్పుడు మనకి 100% ఎఫిషియన్సీ వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ నే మనం పర్పెచువల్ మోషన్ మిషన్ ఆఫ్ సెకండ్ కైండ్ అని చెప్పేసి అంటామండి. ఓకే, నెక్స్ట్ క్లేషియస్ స్టేట్మెంట్. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో 2 స్టేట్మెంట్స్ అనుకున్నాం కదండి. సో క్లేషియస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ అండి. సో దిస్ స్టేట్మెంట్ స్టేట్స్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ డివైస్ విచ్ ఆపరేటింగ్ ఇన్ ఏ సైకిల్ విల్ ప్రొడ్యూస్ నో ఎఫెక్ట్ అదర్ దాన్ ద హీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద లో టెంపరేచర్ టు హై టెంపరేచర్. సో క్లేషియస్ స్టేట్మెంట్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అండి, మనకి ఒక జనరల్ గా హీట్ అనేది హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ మూవ్ అవుతుందండి. కానీ లో టెంపరేచర్ టు హై టెంపరేచర్ మూవ్ అవ్వాలి అంటే ఇంపాసిబుల్, ఏ డివైస్ ని మనం ఆపరేట్ చేసుకోకుండా మనకి కన్వర్షన్ అనేది జరగదు అని చెప్తున్నారండి. ఆర్ హీట్ కెనాట్ బి ఫ్లో బై ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఏ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ. హీట్ అనేది జనరల్ గా హాట్ టు కోల్డ్ కదండి, కోల్డ్ టు హాట్ బాడీ అనేది హీట్ అనేది ఫ్లో అవ్వదండి. ఎక్స్టర్నల్ గా మనకి ఏదైనా వర్క్ జరిగి అది ఎక్స్పాండ్ చేసుకోవాలి తప్పితే మనకి జనరల్ గా వర్క్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ అనేది హీట్ అనేది జరగదు, ట్రాన్స్ఫర్ అవ్వదండి. Okay, a cyclic heat engine
a heat pump or a refrigerator transfers heat from a low temperature sink to the high temperature source without taking any input work. Based on a Clausius statement, it is not possible. సో జనరల్గా మనం హీట్ ఇంజన్ కానీ హీట్ పంప్ కానీ రిఫ్రిజిరేటర్ కానీ అబ్జర్వ్ చేస్తే లో టెంపరేచర్ సింక్ నుంచి హై టెంపరేచర్ సోర్స్కి హీట్ అనేది వర్క్ జరగకుండా మనకి పాసిబుల్ అవ్వదు. సో దీన్ని మనం క్లేషియస్ స్టేట్మెంట్లో మనకి ఇంపాసిబుల్ కండిషన్స్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి, refrigerator. So refrigerator is a device which operates in a cyclic process, maintains the temperature of the cold body, that is refrigerated space lower than the temperatures of the surroundings. సో రిఫ్రిజిరేటర్ అనేది ఒక డివైస్ అండి. సో రిఫ్రిజిరేటర్ అనేది కూడా మనకు ఒక సైక్లిక్ ప్రాసెస్ అండి. సో ఈ సైక్లిక్ ప్రాసెస్ లో మనకి టెంపరేచర్ ఆఫ్ ద కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ మనం మెయింటైన్ చేస్తామండి. సో ఎలా మెయింటైన్ చేస్తాం, సరౌండింగ్స్ కన్నా టెంపరేచర్ ని తక్కువగా మెయింటైన్ చేసుకుంటామండి. So in other words, a refrigerator operates between the atmospheric temperature and a cold body temperature. Hence the temperature acts as a hot body. సో ఇంకొక నేమ్ తోటి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే అండి, రిఫ్రిజిరేటర్ అనేది అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అండ్ కోల్డ్ బాడీ టెంపరేచర్స్ కి మనకి ఆపరేట్ చేస్తుందండి. సో ఇలా ఆపరేట్ చేస్తున్నప్పుడు అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ లో హై టెంపరేచర్ వస్తుంది, కోల్డ్ బాడీలో లో టెంపరేచర్ వస్తుంది. సో అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ని మనం ఏమంటాం, అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ని మనం హాట్ బాడీ కింద రిప్రజెంట్ చేస్తాం, అంటే సోర్స్ కింద రిప్రజెంట్ చేస్తాం, సింక్ కింద కోల్డ్ బాడీ టెంపరేచర్ రిప్రజెంట్ చేస్తామండి. సో ఇక్కడ రిఫ్రిజిరేటర్ లో మనకి పర్ఫార్మెన్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ సిఓపి. సో ఈ రిఫ్రిజిరేటర్ లో మనం సిఓపి కింద రిప్రజెంట్ చేస్తామండి. ఓకేనా. సో సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్, సో సి స్టాండ్ ఫర్ కోఎఫిషియంట్, ఓ స్టాండ్స్ ఫర్ ఆఫ్, పి స్టాండ్స్ ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ స్మాల్ ఆర్ స్టాండ్స్ ఫర్ refrigerator. So COP of refrigerator is equal to heat removed from the refrigerant by work supplied. So heat removed from the refrigerant ఏంటండి, Q2 అమౌంట్ అండి, వర్క్ సప్లైడ్ ఈస్ W1. సో నెట్వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, W1 minus W2. సో COP of refrigerator is equal to Q2 by Q1 minus Q2 అండి. సో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, Q2 by Q1 minus Q2 by Q2 అని రాస్తామండి. సో COP of refrigerator ని ఇంకో టర్మ్ కింద ఎలా రిప్రజెంట్ చేస్తామండి, COP of రిఫ్రిజిరెంట్ ని అనదర్ టర్మ్ కింద ఎలా రిప్రజెంట్ చేస్తామండి, Q2 by Q1 minus 1 అని కూడా రిప్రజెంట్ చేస్తామండి. ఓకేనా. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని కూడా మనకి రిఫ్రిజిరెంట్ అనేది, COP ఆఫ్ రిఫ్రిజిరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే. సో చూడండి, సో మనకి ఇక్కడ Q1 రిఫ్రిజిరేటర్ అబ్జర్వ్ చేస్తే లో టెంపరేచర్ నుంచి మన హీట్ అనేది రిమూవ్ చేస్తాం హై టెంపరేచర్స్ కి. సో నెట్వర్క్ డన్ ఏమవుతుందండి, Q1 minus Q2 అవుతుందండి. Q1 అనేది హీట్ రిజెక్టెడ్ టు ద సిస్టమ్, సారీ Q2 minus Q1 అండి, హీట్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద సిస్టమ్, హీట్ సప్లైడ్ అండి. WR స్టాండ్స్ ఫర్ వర్క్ డన్ ఫర్ ద సిస్టమ్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తేనండి, హీట్ ఇంజిన్స్ లో మనం ఎఫిషియన్సీస్ తీసుకున్నాం, రిఫ్రిజిరేటర్ లో మనం ఏం క్యాలిక్యులేట్ చేసామంటే COP క్యాలిక్యులేట్ చేసాం. సో ఎందుకని మనకి COP అండ్ ఎఫిషియన్సీ అనేది వేరీ అవుతుంది అంటే, ఆ రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషన్స్ లో COP తీసుకుంటాం, అంటే పర్ఫార్మెన్స్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ మనకి COPలో కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లో ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో హీట్ అనేది రూమ్ టు అట్మాస్ఫియర్ కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ఎఫిషియన్సీ చూసుకుంటే ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది, అంటే మెకానికల్ ఎనర్జీ టు హీట్ ఎనర్జీ ఆర్ కింద కన్వర్ట్ చేస్తుందండి ఎఫిషియన్సీలో. అదే కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లో మనం సప్లై చేసుకున్న హై గ్రేడ్ ఆఫ్ ఎనర్జీని వర్క్ అనేది కంప్లీట్ గా కన్వర్షన్ అనేది పాసిబుల్ అవుతుందండి. సో కంప్లీట్ గా 100% ఆఫ్ ఎఫిషియన్సీ అనేది జరుగుతుంది, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ ఇస్తామో అంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జరుగుతుందండి. ఓకే. సో దానివల్ల కంప్లీట్ గా 100% వస్తుంది కాబట్టి మోర్ దాన్ 100 వస్తుందండి. ఓకే. సో ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు మనకి 100% ఎక్కువ ఉండదు కాబట్టి మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. అదే మనకి ఎఫిషియన్సీస్ కన్వర్ట్ చేసుకుంటే లో గ్రేడ్ ఆఫ్ హీట్ ని మనకి వర్క్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు మనకి వాల్యూ అనేది లెస్ దాన్ 100 అనేది ఉంటుందండి. ఓకే. మనకి COP ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది BCRs అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుందండి. సో మోర్ దాన్ 100 to 150 to 200 అనేది ఉంటుంది. అదే ఎఫిషియన్సీస్ కన్సిడర్ చేసుకుంటే ఆల్వేస్ లెస్ దాన్ 100 ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ చూడండి, హీట్ పంప్. సో హీట్ పంప్ ఈజ్ ఏ డివైస్ విచ్ ఆపరేట్స్ ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్. సో హీట్ పంప్ అనేది సైక్లిక్ ప్రాసెస్ అండి. మెయింటైన్స్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ హాట్ బాడీ, దట్ ఈస్ ద హీటెడ్ స్పేస్ ఎట్ ఎ హాట్ బాడీ దెన్ ద టెంపరేచర్ ఆఫ్ ద
సరౌండింగ్స్. సో హీట్ పంప్ అనేది మనకి సైక్లిక్ ప్రాసెస్ లో టెంపరేచర్ ఆఫ్ హాట్ బాడీ నుంచి మనకి హీట్ అనేది హాట్ బాడీ నుంచి రిమూవ్ చేస్తుందండి సరౌండింగ్స్ కి. ఇన్ అదర్ వర్డ్స్, హీట్ పంప్ ఆపరేట్స్ బిట్వీన్ ద హాట్ బాడీ టెంపరేచర్ అండ్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్. హాట్ బాడీ నుంచి అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ కి హీట్ అనేది మనకి ఇక్కడ పంప్ చేస్తున్నామండి. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ హీట్ పంప్. సో ఇక్కడ మనకి హీట్ పంప్ అనేది మనకి ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాము, ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే మ్యాథమెటికల్ గా సిఓపి ఆఫ్ ఏ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు హీట్ సప్లై టు ద పంప్ బై వర్క్ సప్లై. సో హీట్ సప్లైడ్ మనం Q2 అనుకుంటే వర్క్ సప్లైడ్ ఈస్ నెట్ వర్క్ డన్ ఈస్ W అనుకుంది. ఓకే, సో సిఓపి ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు హీట్ సప్లైడ్ ఏమవుతుందండి, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే హీట్ ని మనం Q1 అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తాం, Q2 అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్ట్ చేస్తాం. సో టెంపరేచర్ ఆఫ్ హాట్ బాడీ T1, టెంపరేచర్ ఆఫ్ ద కోల్డ్ బాడీ T2 అనుకుంటామండి. ఓకే, సో నెట్వర్క్ దాన్ని ఏమవుతుందండి Q1 మైనస్ Q2 అండి. ఓకే, సో చూడండి మనం సిఓపి ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు Q1 బై Q1 మైనస్ Q2 అండి. సో ఈ Q2 టర్మ్ Q1 న్యూమరేటర్ టర్మ్ కి మైనస్ Q2 ప్లస్ Q2 తోటి మై చేస్తున్నాం అండి. సో దానివల్ల మనకి టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అవుతుంది, అగైన్ మనకి Q1 మిగులుతుందండి. సో సిఓపి ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 ప్లస్ Q2 బై Q1 మైనస్ Q2 అని రాస్తున్నాం అండి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే Q1 మైనస్ Q2 బై Q1 మైనస్ Q2 ప్లస్ Q2 బై Q1 మైనస్ Q2 అని రాసుకోవచ్చు కదండి. సో మనకి ఏం రాసుకోవచ్చు, సిఓపి ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ Q2 బై Q1 మైనస్ Q2 అని రాస్తున్నాం అండి. సో వీ నో దట్ Q2 బై Q1 మైనస్ Q2 అంటే ఏంటంటే సిఓపి ఆఫ్ రిఫ్రిజరేటర్. Therefore, COP of heat pump is equal to 1 plus COP of refrigerant అండి. ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 అనుకున్నాం కదా, 100% ఎఫిషియన్సీ అనుకున్నాం కదండి. Therefore, COP of heat pump is always greater than COP of refrigerant. And COP of heat pump is the reciprocal of efficiencies of the process అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కొలరీ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో మనకి కొలరీస్ ఏం రిప్రజెంట్ చేస్తామంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ హీట్ ఎనర్జీ టు flow simultaneously from a body at low temperature to a body at high temperature. మనకి హీట్ ఎనర్జీ అనేది జనరల్ గా లో టెంపరేచర్ టు హై టెంపరేచర్ అనేది మూవ్ అవడం అనేది ఇంపాసిబుల్ కండిషన్స్ అండి. ఓకే, నో ఇంజన్ వర్కింగ్ బిట్వీన్ ద టెంపరేచర్స్ కెన్ బి మోర్ ఎఫిషియంట్ దాన్ ఏ రివర్సిబుల్ సైకిల్ వర్కింగ్ బిట్వీన్ టూ టెంపరేచర్స్. సో మనకి ఏ ఇంజన్ ని ఆపరేట్ చేసుకోకుండా సైకిల్ రివర్సిబుల్ సైకిల్ అనేది టూ టెంపరేచర్స్ మధ్య ఆపరేషన్ అనేది ఇంపాసిబుల్ కండిషన్స్ అండి. All reversible heat engines between the two fixed temperatures have the same efficiencies. సో రివర్సిబుల్ హీట్ ఇంజిన్స్ తీసుకొని టూ ఫిక్స్డ్ టెంపరేచర్స్ తీసుకుంటే సేమ్ ఎఫిషియన్సీస్ అనేవి జరగమండి, టెంపరేచర్స్ బట్టి వేరీ అవుతుంది. ఫర్ ఏ సైక్లిక్ ఆఫ్ ఏ ప్రాసెస్, cyclic of dq by t is equal to 0 for a reversible process అండి. సో cyclic of dq by t is less than 0 for an irreversible process అండి. ఓకే, నెక్స్ట్ entropy of in a system. Entropy is a property of a system such that for any reversible process from point 1 to point 2, change of entropy is given by. సో ఎంట్రోపీ అనేది ప్రాపర్టీ ఆఫ్ ఎ సిస్టమ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం అండి. సో మనకి రివర్సిబుల్ ప్రాసెస్ లో ఫర్ ద పాయింట్ 1 to 2 అని రిప్రజెంట్ చేస్తే dq by t ఆఫ్ రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు S2 మైనస్ S1 అండి. సో S1 S2 స్టాండ్స్ ఫర్ ఎంట్రోపీ అట్ ద ఇన్లెట్ అండ్ ద ఎంట్రోపీ అట్ ద ఎగ్జిట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. సో ద సెకండ్ లా రిక్వైర్స్ దట్ any two states are possible for isolated system, entropy remains constant or increase. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి మనకి ఏం రిప్రజెంట్ చేస్తామంటే ఫర్ ఐసోలేటెడ్ సిస్టమ్స్ లో ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్ అయినా అవ్వచ్చు ఆర్ ఇంక్రీజెస్ అయినా అవ్వచ్చు అండి. ఓకే, నెక్స్ట్ పర్పెచువల్ మోషన్ మిషన్ ఆఫ్ సెకండ్ కైండ్ PMM2. ఆల్రెడీ మనం కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్స్ లో చూసాం కదండి, మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాము. సో ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ ఇంజన్ ఆపరేటింగ్ ఇన్ ఏ సైకిల్. సో ఒక ఇమాజినరీ ఇంజన్ తీసుకొని సైక్లిక్ ప్రాసెస్ అని చెప్పేసి ఆపరేట్ చేసుకుంటే ప్రొడ్యూసింగ్ వర్క్ కంటిన్యూషన్లీ ఎక్స్చేంజింగ్ హీట్ విత్ ఏ సింగిల్ రిజర్వాయర్. సో ఇక్కడ మనకి వర్క్ అనే ఒక రిజర్వాయర్ తీసుకొని రిజర్వాయర్ నుంచి హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుందండి, వర్క్ ని ప్రొడ్యూస్ చేస్తూ. ఇన్ అదర్ వర్డ్స్ PMM కన్వర్ట్స్ ఆల్ హీట్ ఎనర్జీ సప్లై టు ఆల్ వర్క్. సో PMM2 కింద మనకి ఏం రిప్రజెంట్ చేస్తున్నామండి, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తున్నామో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుంది, కానీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కండిషన్స్ అండి. సో కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్స్ లో మనకి ఇంపాసిబుల్ కండిషన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో పాసిబుల్ కండిషన్ ఎప్పుడు అవుతుంది, మనకి హీట్ రిజెక్షన్ అనేది 0 అయిపోతే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తామో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుంది, కానీ ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ కండిషన్. సో దాన్ని PMM2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఓకే.